మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన నిజామాబాద్ రూరల్ మండలము, మోపాల మండలము, అదేవిధంగా డిస్మాయిల్ మండలము, చక్రాపల్లి మండలానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల యొక్క సమావేశం ఈరోజు మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా మన జిల్లాకు మరి పిసిసి అదేవిధంగా మన ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు మనకు ఇన్ఛార్జ్గా పంపించినటువంటి తమ్ముడు బల్మూరు వెంకట్ గారు ఎమ్మెల్సీ గారు ఇక్కడ మనకు ముఖ్య అతిథిగా వచ్చారు. మరి వారికి స్వాగతం తెలియజేస్తూ మరి బల్మూరు వెంకట్ గారు చిన్న వయసు ఎన్ఎస్సిఐ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ మన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కొరకు కష్టపడి మరి ఎన్నో దెబ్బలు తిని చేరుకుపోయి మరి ఇవన్నీ కూడా కష్టపడేందుకు మరి రాహుల్ గాంధీ గారు గుర్తించి అంత చిన్న వయసులోనే మరి పెద్దల సభకు పంపించారు. అది కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనత. మీకు వెల్కమ్ వెంకట్ గారు. అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి మన నగేష్ రెడ్డి గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, మరి పెద్దలు పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, డిసిఎంఎల్ చైర్మన్ తారాచంద్ర గారు, మాజీ డిసిఎంఎల్ చైర్మన్ మన సాయిరెడ్డి గారు, మరి మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా పేరు పేరున, అదేవిధంగా మరి వేదిక మీద ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ లీడర్లకు, సింగిల్ విండో చైర్మన్లకు, మరి 4 మండలాల నుండి వచ్చినటువంటి ముఖ్య నాయకులకు పేరు పేరున, అదేవిధంగా మరి పత్రికా విలేకరులకు అందరూ కూడా నాయకులు నమస్కారాలు. మీరందరూ మొన్ననే మనము నియోజకవర్గ స్థాయి సమావేశాలు పెద్ద ఎత్తున మనం ఒక 2000 మందితో మనం ఆ రోజు నిర్వహించుకున్నాం. నిన్న ఫోన్ చేస్తే చాలామంది మొన్ననే మీటింగ్ అయింది కదా సార్, మళ్ళీ మీటింగ్ అని అడుగుతా ఉన్నారు. అయితే ఇది మనకు పార్టీ యొక్క ఆదేశాలు. మన జిల్లా లెవెల్లో మీటింగ్ జరగాలి, తర్వాత నియోజకవర్గం లెవెల్లో మీటింగ్ జరగాలి, మరి మండల లెవెల్లో మీటింగ్ జరగాలి. ఆ మీటింగ్ కూడా మరి 31 తారీఖులోనే అయిపోవాలని మరి పార్టీ నిర్ణయించినప్పుడు ఇక్కడ మనకు మరి పెద్దలు బల్మూరు వెంకట్ గారిని అధ్వర్యంగా పంపించినప్పుడు మనకు మరి ఇక్కడ 7 మన పెద్ద జిల్లా ఇప్పుడు పార్లమెంట్లో మరి 7 దాంట్లో కూడా అన్ని కూడా కావాలి కాబట్టి మరి మనకు డేట్ ఇవాళ ఇచ్చారు. మరి ఇవాళనే మొత్తం కూడా నియోజకవర్గంలో ఇక్కడ ఒక 4 మండలాలు, మన దర్పల్లిలో సిరికొండ, దర్పల్లి, ఇందాబాయి మండలాలు 3 మండలాలు మీటింగ్ సాయంత్రం పెట్టుకోవడం జరిగింది. నేను ముందుకు ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు అనుకోకుండా నిన్న సాయంత్రం 6 గంటలకు ఒక ఫోన్ వచ్చి మరొక ముఖ్యమైన మీటింగ్ నేను వెళ్ళాల్సింది కాబట్టి అది 3 గంటలకే మీటింగ్ ఉంది. నేను చెప్పాను బల్మూరు వెంకట్ గారికి మరి నేను ఉండే అవకాశం లేదు, మరి నేను హైదరాబాద్ పోవాల్సి వస్తుందని. అంటే అన్నయ్య సంస్థాగత ఎన్నికల కొరకే కదా మీటింగ్ మనం పెట్టేది, మీరు ఇంట్రడ్యూస్ చేసి వెళ్ళిపోండి, మేము నడిపించుకుంటామని చెప్పారు. మనకు పెద్ద నాయకులు ఉన్నారు, ఇప్పుడు ముప్ప గంగారెడ్డి గారు, శేఖర్ గౌడ్ గారు, నగేష్ రెడ్డి గారు, మరి సాయిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మండల పార్టీ అధ్యక్షులు వాళ్ళు నడిపిస్తారు. ఈ సందర్భంగా మీకు అందరూ కూడా నేను ఒకటే మనం చేస్తా ఉన్నా, మీరు వేరు నేను వేరు కాదు, మనం అందరం ఒక కుటుంబ సభ్యులం. మీరందరూ కూడా కష్టపడితేనే ఇవాళ నేను ఎమ్మెల్యేగా గెలిచిన మన పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. మీకు అందరూ కూడా తెలుసు 10 సంవత్సరాలు మనం ఎన్ని దండాలు పడ్డాము, ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని కేసులు అనుభవించినామో, ఎన్ని రోడ్ల మీద ధర్నాలు చేశామో, ఎన్ని దొంగ కేసులు పెట్టిరు, ఏ విధంగా మనం అలా చేశారో మీకు అందరూ కూడా తెలుసు. మీకు అందరూ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కష్టకాలంలో కూడా పార్టీని వదలకుండా 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడంటే మీ యొక్క కమిట్మెంట్, కాంగ్రెస్ పార్టీ యొక్క పట్టుదల, మీ కార్యకర్తల యొక్క పట్టుదలనే ఈరోజు మనం అధికారంలో తెచ్చింది. ఒకవైపు చూస్తా ఉన్నాం, మనం 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారం పోయి సంవత్సరంలోనే అయింది. ఇలా ముక్కలు చెక్కలైపోయేటువంటి పరిస్థితి. కేసీఆర్ కుటుంబం అంటేనే ఒక కుటుంబం అనుకున్నాం. అల్లుడు, బిడ్డ, కొడుకు, మరి సడ కొడుకు వాళ్ళంతా కూడా ఒకటే మాట మీద ఉంటారు. మరి వాళ్ళు విడిపోవాలనుకున్నాం. ఇవాళ అధికారం కోల్పోతే మరి సంవత్సరం నడిగే మొత్తము కుటుంబ సభ్యులు కూడా విడిపోయి వేరే పార్టీ పెడతారా, లేకపోతే వేరే పార్టీలో జాయిన్ అవుతారా, వాళ్ళ దాంట్లో వాళ్ళు మరి రాజకీయ విభేదాలు, మరి ఆస్తుల
పంచాయతీ విధాల ఇంకా మనకు క్లారిటీగా తెలియదు. కానీ అంటే అలాంటి పరిస్థితుల్లో ఇవాళ అధికారాలు లేకపోతే ఎవరు కూడా ప్రతిపక్షంలో ఉండడానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితులలో మనం 10 ఏళ్ళు అధికారం లేకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీని కట్టుబడి ఉన్నారంటే మరి మీకు మరొకసారి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తాము. కాబట్టి మనము అనుకుంటున్నాం, ఎవరైతే పార్టీకి పనిచేసిందో వాళ్ళందరికీ కూడా 100% న్యాయం చేసే బాధ్యత నాయకత్వం మీద ఉన్నారు. కాబట్టి మీకు ఒక భరోసా ఇవ్వదలుచుకున్నా, నేను మీకు అండగా మేము ఉంటాము. ఏ కార్యకర్త కూడా అన్యాయం జరగదు. దయచేసి మీరు మళ్ళా తర్వాత నిజమే మన ఎన్నికల తర్వాత కూడా మనం గెలిచిన తర్వాత చాలా మంది మన పార్టీలోకి వచ్చారు. అది పార్టీ యొక్క నిర్ణయం. మనం కూడా అందరికీ కూడా ఒప్పించే మనం ఏం చేసుకున్నాం. అయితే వాళ్ళు ఏంటంటే కొంచెం అధికార పార్టీలు కూడా వచ్చారు కాబట్టి గతంలో అధికారం అనుభవించారు కాబట్టి చిక్క ఎక్కువ అంశాలు ఉంటారు. మరి వాళ్ళు దాంతో ఏంటి నా దగ్గరికి రావచ్చు, ఫోటో దిగచ్చు, మరి వాట్సాప్లో పెట్టచ్చు. మీరు దానికి పర్మిషన్ అవసరం లేదు. అదే మొన్ననే వచ్చిండు, సార్థం దగ్గర అయిపోయాడు. మరి మేమేమో సార్థని ఫోటో దిగకపోతే మరి ఆయన దిగబట్టే మరి సార్ అక్కడ వాళ్ళకి ఎక్కడ ఇంపార్టెన్స్ ఇస్తాడో అని అనుమానం లేదు ఖచ్చితంగా. ఎందుకంటే నేను అన్ని చూసినోనే తెలంగాణ ఉద్యమం చేశాం. ఒక అధికార పార్టీ నుండి నా ఎమ్మెల్సీ పదవి వదులుకొని ప్రతిపక్ష పార్టీకి వచ్చి ప్రతిపక్షంలో పోరాడినటువంటి వ్యక్తికి నాకు అన్ని కూడా తెలుసు. నాకు కూడా ఇక్కడ లోపల ప్రేమి సురుకులు ఉన్నాయి, పని ఉన్నది కానీ లోపల అన్ని సురుకులు ఉన్నాయి. అంటే అన్ని అనుభవించిన నేను. కాబట్టి నా మీద కూడా మస్తు కేసులు ఉన్నాయి. మొన్ననే హైకోర్టులో ఒక కేసు కొట్టేసారు, ఇంకా 4 కేసులు నా మీద ఉన్నాయి. కాబట్టి కష్టపడిన కార్యకర్తను విస్మరించే ప్రసక్తే లేదు. దయచేసి మీరు ఆలోచన ఇలాంటివి ఉన్నదని బాగుంది. కాకపోతే వాస్తవమే మన మీద అధికారం వచ్చింది. నేను సంవత్సరంన్నర అయింది. సంవత్సరంన్నరలో మనకు స్థానిక సంస్థ ఎన్నికలు కాలేదు. కాబట్టి చాలా మంది మరి సర్పంచులు అవుతామనుకున్నారు, చాలా మంది ఎంపీటీసీలు అవుతామనుకున్నారు, సింగిల్ విండో చైర్మన్ అవుతామనుకున్నారు, ఎంపీపీలు అవుతామనుకున్నారు, జెడ్పీటీసీలు అవుతామనుకున్నారు, ఇంకా మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేషన్లు అవుతామని అనుకున్నారు. కానీ కొద్దిగా ఆలస్యమైంది. కానీ భవిష్యత్తు మీదే మీ దాకా ఇంతకంటే భవిష్యత్తులో మన కార్యకర్తలు అదే మీకు తప్పకుండా గుర్తింపు ఉంటుంది. ఇవాళ ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం గ్రామ కమిటీలను ఎన్నుకోవడం, గ్రామ కమిటీల తర్వాత మనం మండల కమిటీలను ఎన్నుకోవడం, మండలంలో ఉన్న అన్ని అనుబంధ సంస్థలను ఎన్నుకోవడం, తర్వాత రాబోయే కాలంలో మనకు స్థానిక సంస్థలను మనం ఎదుర్కోవడం ఎట్లా అన్న దాని మీద ఈ మీటింగ్. మీకు సంస్థాగత అంశాలు మొత్తం కూడా మరి మన తమ్ముడు బల్మూరి వెంకట గారు చెప్తారు. మీకు అందరూ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇవాళ మనం చాలా బలంగా ఉన్నాం. ఎవరికి ఏమన్నా ఇవాళ టీఆర్ఎస్ అనేది మరి పునాదులు కోల్పోయి గ్రామాలలో డబ్బులు ఇచ్చినా కానీ బస్సులు ఎక్కే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఇంట్లో కొట్లాడుతూ ఉంది. అది కనుమరుగైపోయే పార్టీ కేసీఆర్ ఇంకా ఫామ్ హౌస్ బయటకు రావడం. కాబట్టి ఏదన్నా ఇంకా పోటీ ఉంటే బీజేపీతో ఉంటాయి. ఆ బీజేపీ పార్టీ వాళ్ళు చేసిందేం లేదు, చెప్పుకోవడం కూడా ఏం లేదు. దయచేసి ప్రపంచ ఎన్నికల్లో మన దగ్గరనే చాలా మంది ఒక్కొక్క గ్రామంలో ఇద్దరిద్దరు నిలబడే అవకాశం ఉంటుంది. అందుకని మీరు అనుకుంటుండొచ్చు సార్ దగ్గర ఎవరి దగ్గర ఉంటారు వాళ్ళకే టికెట్ వస్తాయని. అలాంటిది ఉన్నది. ఇక్కడ ఓన్లీ సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ అనే విధానాన్ని మేము పాటిస్తాం. సెలెక్ట్ అంటే మీ గ్రామంలో మీ క్యాండిడేట్ను మీరే సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మీరే ఎన్నుకోవాలి వాళ్ళని. నేను ఇంటర్ఫియర్ కాను. ఎక్కడన్నా కాంట్రవర్సీ ఉన్న దగ్గరనే మేము ఇంటర్ఫియర్ అవుతాం. దయచేసి ఇప్పుడు సర్వేలు అన్నారు, ఇంకేదన్నారు, ఏదన్నా మీ గ్రామంలో మీరే నిర్ణయించుకోండి. కాని పక్షంలో ఒక కమిటీ చేస్తాము. ఒక కమిటీ చేసి ఆ కమిటీ నిర్ణయిస్తుంది ఎవరు క్యాండిడేట్ ఉండాలన్నది. కాబట్టి దాంట్లో ఏమాత్రం ఆలోచన అవుతూ మీకందరూ కూడా ఖచ్చితంగా గెలిచిన వాళ్ళకే మనము 100% 170 గ్రామ పంచాయతీలు మనం గెలవబోతున్నాం. ఎక్కడైతే యునానిమస్
ఈవెన్ గ్రామ కమిటీలు కూడా సాధ్యమైనంత వరకు మనం యునానిమస్ చేసుకుందాం. ఎక్కడైనా ప్రాబ్లం దగ్గరనే మనం ఇంటర్ఫియర్ అయిదాం. మరి మండలంలో మాత్రం మనము మరి పార్టీ అడిగినట్టు ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ, ఒక ఓసీ 5 పేర్లు మనం మండలానికి ఇద్దాం. అది త్వరలోనే మనం తీసుకుంటాం కూడా అవన్నీ. కాబట్టి ఈ సందర్భంగా మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాను, నేను మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాను. మనకు నిజామాబాద్ రూరల్లో ఈరోజు అన్ని రంగాలలో ఇవాళ వ్యవసాయ రంగంలో మనం రాష్ట్రంలోనే నంబర్ 1 ఉన్నాం. ఇవాళ మనకు అవార్డు వచ్చింది. మన నిజామాబాద్ జిల్లాకు 8 లక్షల మెట్రిక్ టన్నులు మన వరి ధాన్యాన్ని మనం సేకరించినాం. దాంట్లో నాకు గర్వంగా ఉంది, దగ్గర 3.5 లక్షల టన్నులు మన నిజామాబాద్ ఊళ్ళో నుండే వరి పంట బయలుదేరి వచ్చింది. సో ఇలా వ్యవసాయ రంగంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో, వైద్య రంగంలో, విద్యా రంగంలో కానీ అన్ని రంగాలలో అభివృద్ధిలో ఇవాళ నిజామాబాద్ రూరల్ ముందుకు దూసుకెళ్తున్నది. ఇది ఒక ఆదర్శమైన నియోజకవర్గంగా రూపుదిద్దబోతున్నది. మనకు నాయకత్వ లోపం లేదు. మనం చూసినాం, మనకు ప్రతి మండలంలో ఒక్కొక్క గ్రామానికి 50 మంది కార్యకర్తలు ఉన్నారు. మండలానికి ఒక 500 మంది కార్యకర్తలు వెళ్తారు. మరి మొత్తం నియోజకవర్గాన్ని తీసుకుంటే 3000 మంది నాయకులు ఉండరు. ఇంత పటిష్టమైన నాయకత్వం ఉన్న నియోజకవర్గం మన జిల్లాలోనే కాదు, చాలా నియోజకవర్గాలు కూడా లేదు. కాబట్టి మనం ఏ మాత్రం నిరాశ కాకుండా మనందరూ కూడా న్యాయం జరుగుతుంది. మీరు చేయగలిగింది ఒకటే, ఇవాళ మన పార్టీ కొన్ని మంచి కార్యక్రమాలు తీసుకున్నది. ఇప్పుడు సన్నబియ్యం కార్యక్రమం తీసుకున్నాం, అదేవిధంగా రైతులకు బోనస్ తీసుకున్నాం, ఇవాళ ఇందిరమ్మ ఇల్లు తీసుకుంటున్నాం. మీరందరూ కూడా ప్రభుత్వం యొక్క కార్యక్రమాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి మరి మీరు నిలబడి బాధ్యత తీసుకొని ఈ ప్రభుత్వ పథకాలు నిజమైన అర్హులకు అందేటట్టు చేస్తే తప్పకుండా మన పార్టీకి మంచి ఆదరణ దొరుకుతుంది. ప్రజలు మనల్ని ఆదరిస్తారు. కాబట్టి మీరందరూ కూడా మన గ్రామాలలో ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కడతా ఉన్నాం. మన నియోజకవర్గంలో ఇప్పుడు 6 డివిజన్లతో కలిసి దగ్గర 4,000 ఇళ్ళు శాంక్షన్ అయిన మనకు ఇవాళ ముగ్గురు వస్తుంటున్నాం. మీరందరూ కూడా నేను కోరుకునే ఒకటే, మీరందరూ దగ్గర ఉండి వాళ్ళకు ఇల్లు కట్టించే బాధ్యత తీసుకొని అవసరం ఉంటే ఇల్లు కట్టిన తర్వాత మనమే అన్నదానం చేసి వాళ్ళకి ప్రొపేషన్ చేయించే కార్యక్రమం కూడా మనమే చేద్దామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ప్రతి పార్టీ తీసుకునే కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోయే బాధ్యత మీది. మీరు ఎందుకంటే ఊళ్ళలో ఉంటారు, ప్రజలతో మమేకమై ఉండండి. తప్పకుండా ప్రజలు మనల్ని ఆదరిస్తారు. కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది. మనం చేసిన కార్యక్రమాలు ముఖ్యంగా బీసీ రిజర్వేషన్, మరి ఎస్సీ కేటగిరైజేషన్, మన సంక్షేమ పథకాలు, అదేవిధంగా మనము చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా తప్పకుండా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఎక్కువ టైం తీసుకోకుండా ఈ రాజీవ్ యువ వికాస్ పథకం మీద కూడా చాలా మంది గ్రామాలలోని తప్పకుండా అర్హులైన వారికి ప్రాథమికంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ మన కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి మనకు మంచి భవిష్యత్తు ఉంది. ఎప్పుడు భవిష్యత్తు ఉంటుందంటే మనం అందరం కలిసి కట్టుగా ఒక మాట మీద ఒక కుటుంబ సభ్యుడిగా మనమందరం కలిసి ఇది మన పార్టీ, ఇది మన కుటుంబ సమస్య అని నెత్తి మీద వేసుకొని పని చేసినప్పుడు మనం సక్సెస్ అవుతామని చెప్పి కోరుకుంటూ, మరి నా గొంతు చాలా నీళ్ళు తగ్గడం లేదు కాబట్టి బంధువులు వెంకయ్య గారు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు, మీకు మార్గదర్శనం ఇస్తారని చెప్పి కోరుకుంటూ మీద కలిసి తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.